దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో ఎడతెరిపి లేని వానలకు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మూలోని దర్హాలి, సుక్తోష్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్కు మరో 72 గంటల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్లో 15 రోజులుగా కురుస్తున్న వానలకు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అనేక చోట్ల రోడ్లు బ్లాక్ అవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 1619 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. వీరిలో 268 మంది మహిళలు, 93 మంది చిన్నారులున్నారు. మరో 2 రోజులు వానలుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. యూపీలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గంగానది ఘాట్లన్నీ మునిగిపోయాయి. భక్తులు నదిలోకి వెళ్లకుండా భద్రతను పెంచారు అధికారులు. అలాగే గంగా పరివాహక ప్రాంతాల్లోని ముంపు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. సవాయి మాధోపూర్లో భారీ వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటు కేరళలోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గినా వరద బీభత్సం మాత్రం కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.